టీమిండియా వెటరన్ బ్యాటర్ అజింక్య రహానే స్ట్రాంగ్ గా కంబ్యాక్ ఇచ్చాడు. తన బ్యాట్ పవర్ ఏమాత్రం తగ్గలేదని అతడు ప్రూవ్ చేశాడు. ప్రత్యర్థి బౌలర్లను బాధిపారేశాడు. సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నమెంట్ లో భాగంగా ఆంధ్ర జట్టుతో జరిగిన మ్యాచ్లో ఈ సీనియర్ బ్యాటర్ చెలరేగిపాడు. విధ్వంసక బ్యాటింగ్ తో తాను ఏంటో నిరూపించుకున్నాడు. ఓపెనర్ గా వచ్చిన రహానే దాదాపుగా ఆఖరు వరకు బ్యాటింగ్ చేశాడు. ఏ ఒక్క బౌలర్ను వదలకుండా అందరినీ టార్గెట్ చేసి ఉతికి ఆరేశాడు. ఆంధ్రతో మ్యాచ్లో 54 బంతులు ఎదుర్కొన్న రహానే 9 బౌండరీలు 4 సిక్సుల సాయంతో 95 పరుగులు చేశాడు. కొద్దిలో అతడు సెంచరీ చేసే అవకాశాన్ని మిస్ అయ్యాడు. క్రీజులో ఉన్నంతసేపు రహానే బ్యాట్ నుంచి భారీ షాట్లు వస్తున్నాయి. తన స్టైల్లో క్లాసికల్ బౌండరీలు కొడుతూనే T20 ఫార్మాట్ కు తగ్గట్లు పలు సిక్సులు కూడా బాదాడు. మంచి బంతుల్ని కూడా బౌండరీ లైన్ కు తరలించడంతో ప్రత్యర్థి బౌలర్లకు ఏం చేయాలో పాలుపోలేదు. రహానే స్టన్నింగ్ బ్యాటింగ్ తో ఆంధ్ర సంధించిన 229 పరుగుల టార్గెట్ ను ముంబై మరో 3 బంతులు ఉండగానే ఛేదించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ కు దిగిన ఆంధ్ర నిర్ణీత ఓవర్లలో 4 వికెట్లకు 229 పరుగులు చేసింది. ఓపెనర్లు శ్రీకర్ భరత్, అశ్విన్ హెబ్బర్ అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. కెప్టెన్ రికీ భుయ్ కూడా తన బ్యాట్ ప్రతాపం చూపించాడు. అందుకే జట్టు భారీ స్కోర్ చేసింది. అయితే పృథ్వీ షా, రహానే, అయ్యర్, శివం దుబే లాంటి స్ట్రాంగ్ బ్యాటింగ్ లైనప్ ఉన్న ముంబైకి ఈ స్కోర్ సరిపోలేదు. బౌలింగ్లో పెద్దగా ప్రభావం చూపని రహానే సేన బ్యాటింగ్లో ఆదరకొట్టి విజయాన్ని అందుకుంది. అతడి ఇన్నింగ్స్ చూసిన ఫ్యాన్స్ రహానే ఈజ్ బ్యాక్ అని మెచ్చుకుంటున్నారు. అతడి పనైపోయిందనుకున్న విమర్శకులకు ఇచ్చి పడేశాడని అంటున్నారు.